హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, మీషో నుంచి అయితే నాకు ఆర్డర్స్ వచ్చాయి. నేను ఆర్డర్స్ కూడా వెళ్ళాయని చెప్పాను కదండి. సో అవి వెళ్ళినాక నాకు అమౌంట్ పడినాకే నేను మీషోలో ఎన్ని ఆర్డర్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయనని చెప్పి అన్నాను కదండి. సో ఇవన్నీ నాకు వచ్చిన ఆర్డర్సే అండి. ఇందులో అయితే 3 ఆర్డర్స్ ఉన్నాయి. సో నేను యాక్సెప్ట్ చేయక చాలా ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయండి. మినిమం వచ్చేసి నాకు ఒక 8-9 ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినవి. వెయిటింగ్లో అయితే నాకు 3 ఆర్డర్స్ అనేవి ఉన్నాయండి. సో నేను ఇంతకుముందు పంపించిన 2 శారీస్ అనేవి పంపించాను. 2 శారీస్లో అయితే 1 శారీ అనేది రిటర్న్ వచ్చింది అండ్ 1 శారీ వచ్చేసి డెలివరీ అయ్యిందండి. సో అది కూడా నాకు అమౌంట్ అనేది 10th అయితే అమౌంట్ అనేది నాకు అకౌంట్లో పడిపోయిందండి. సో 1 శారీ కూడా ఎటువంటి ఛార్జెస్ అనేవి లేకుండా రిటర్న్ అయితే నాకు వచ్చేసింది. పైన బ్లూ శారీ ఉంది కదా, సో ఆ శారీ అయితే రిటర్న్ వచ్చిందండి. సో నేను 450కి అయితే నేను మీషోలో పెట్టాను. మీషో అతనైతే షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 500కి ఎంత పెట్టిండండి. సో నాకైతే అదే డెలివరీ అవ్వక రిటర్న్ అయితే నాకు వెంటనే ఒక 5 డేస్లో అయితే రిటర్న్ అయితే వచ్చేసింది. సో నాకు శారీ అనేది డెలివరీ అయిన శారీ పేమెంట్ అనేది చూపిస్తాను ఒకసారి మీకు. సో చూసారా, పెయిడ్ 10th నిన్న 10థ్కి పడింది అమౌంట్. నాకు అమౌంట్ వచ్చేసి 540 రూపీస్ పడిందండి. 540 పడింది. సో నేను చూసాను అమౌంట్ పడుతుందా లేదా అని చెప్పేసి, ఇది ఏమైనా ఫేక్ ఉందా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఆర్డర్ కూడా నేను ఏ ఆర్డర్ యాక్సెప్ట్ చేయలేదు. సో అలాగే నా దగ్గర ఎటువంటి ప్యాకింగ్ కవర్స్ కూడా లేవండి. సో బ్యాంక్ సెటిల్మెంట్ చూసారు, 540 పడింది. మీషో అతను వచ్చేసి అది కూడా కస్టమర్ పైన వేస్తాడు, 60 రూపీస్ ఛార్జ్ చేశాడు. చూసారు కదా, నాకు మొత్తం సెటిల్ అయినాక 540 అయితే అకౌంట్కి పడిందండి. 26కి నేను ఆర్డర్ అనేది వచ్చింది. నాకు 28కి వచ్చేసి షిప్పింగ్ అయిందండి. డెలివరీ వచ్చేసి ఫిబ్రవరి 1కి అయితే డెలివరీ అయింది. పేమెంట్ వచ్చేసి నాకు 10థ్కి పడిందండి. సో మనకి డెలివరీ అయినప్పటి నుంచి మనకి అమౌంట్ పడిన మధ్యలో టైం అనేది మనకి మినిమం అయితే 13 డేస్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి. మనకి ఐటమ్ అనేది వాళ్ళు పట్టుకెళ్ళినప్పటి నుంచి మ్యాక్సిమం 20 డేస్ అన్న పడుతుందండి. సో 20, 13, 15 డేస్ అలా మ్యాక్సిమం పడుతుంది. సో మనం ఇలా డైలీ మన ఆర్డర్స్ వస్తూ ఉంటే అలా అమౌంట్ అనేది మనం ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు అండి, మేనేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఒకే అమౌంట్ అనేది మనం డిపెండ్ అవ్వకుండా మన ఆర్డర్స్ పెడుతూ ఉంటే ఆర్డర్స్ వస్తాయి. అమౌంట్ అలా రెగ్యులర్గా డైలీ అమౌంట్ అనేది మనకి బ్యాంక్లో అనేది పడిపోతుంది. సో ఇదైతే ఫేక్ అయితే అస్సలు కాదండి. నేను ఫేస్ చేసినది కాబట్టి, నేను నా కళ్ళతో చూసింది కాబట్టి చెప్తున్నా అండి. సో ఏదో తెలియకుండా మనం ఏదో చెప్పడం కరెక్ట్ కాదు. సో ఇదైతే చాలా జెన్యూన్ అండి. ఇదైతే అస్సలు ఫేక్ అయితే కాదు. సో ఇంకొకటి అయితే మీషో నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి జాబ్స్ వస్తున్నాయి, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు. సో అండ్ అలాగే మనకి గోల్డ్ లోన్ అని చెప్పేసి మంత్లీ ఇంత వస్తుందని చెప్పేసి అది కూడా చెప్తున్నారండి. సో వాటి కోసం అయితే నేను చెప్తాను ఇప్పుడు, అవన్నీ ఫేక్ అండి. సో మనకు దానివల్ల ఎటువంటి రూపాయి అనేది రాదు. సో అలాగే మన అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అనేది చాలా కట్ అయిపోతుందండి. సో అటువంటి మనకి లింక్స్ కానీ అటువంటి యాడ్స్ కానీ మీరు క్లిక్ చేయొద్దు, చూడొద్దండి. సో కాల్స్ అనేవి మీషో నుంచి అయితే చాలా కాల్స్ వస్తాయండి. సో మనకు అవసరం అనేదే మనం కాల్ అనేది లిఫ్ట్ చేసి మాట్లాడాలి. సో మనకి ఎటువంటి అవసరం లేనప్పుడు మనం ఎటువంటి కాల్స్ అనేవి మీషో నుంచి చాలా ఫ్రాడ్ కాల్స్ వస్తాయండి. సో అటువంటి ఏమి మనం ఆన్సర్ చేయకపోవడమే బెటర్ అని చెప్తున్నాను నేను. సో మీషో నుంచి అయితే మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదండి. అది కూడా మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టే మనకి నష్టం అనేది వస్తుంది. కానీ మీషో వాడు ఎటువంటి నష్టం అనేది మనకి ఇవ్వడు. సో ఎక్కువ రిటర్న్స్ అనేవి రాకుండా అయితే చూసుకోవాలండి. మెయిన్ రిటర్న్స్ రావద్దు. రిటర్న్స్ వస్తే నాకైతే ఇప్పటివరకు 1 ఆర్డర్ అనేది రిటర్న్ వచ్చింది. సో దానికి వచ్చేసి ఎటువంటి రిటర్న్కి ఛార్జెస్ అనేవి నాకైతే పడలేదు. సో నేను
నాకైతే నమ్మకం అనిపించిందండి. సో మన బిజినెస్ అని మనం దేనిపైన డిపెండ్ అయి ఉన్నాము దాన్ని చూస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళడమే బెటర్ అండి. సో ఎటువంటి యాడ్స్ కానీ ఎటువంటి మనకి లింక్స్ ఏవైనా వచ్చినా సరే మనం ఎవరైనా కాల్ చేసి ఇలా జాయిన్ అవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసినా అవన్నీ ఫేక్ అండి. సో అందులో ఎటువంటివి మనం స్టెప్స్ అనేవి తీసుకోకపోవడం బెటర్ అని చెప్తున్నాను. సో మీషో అయితే చాలా జెన్యూన్ అండి. సో ఇటువంటి బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. సో నేను అందుకే నేను ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదండి, చేయొచ్చు ఇలాంటి మీషోలో అని చెప్పి కూడా అనలే. సో నా ఆర్డర్స్ అని వెళ్ళినాక నాకు అమౌంట్ పడినాకే నేను వీడియోస్ అని చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇంట్లో ఉంటూ మనం ఇలాంటి బిజినెస్ అనేది చేసుకుంటే మినిమం మనము ఒక 2000 నుంచే మన బిజినెస్ అని స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ మనం 2 శారీస్ అనేవి తెచ్చుకొని మనం క్యాట్లాగ్ అప్లోడ్ కాకపోయినా సింగిల్ క్యాట్లాగ్ అయినా మన ఫొటోస్ అని అప్లోడ్ చేసినాక మనకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అలా అమౌంట్ అనేది మనం గ్రోత్ చేసుకుంటూ మార్జిన్ వచ్చిన అమౌంట్తో మళ్ళీ మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. మనం శారీస్ అనేవి తెచ్చుకొని మీషోలో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చాలా జెన్యూన్ అండి, నేనే ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయినా ఏమైనా ఉన్నట్లయితే సో కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ అనేది చేయండి. సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను అండి. నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారండి. సో వాళ్ళకి నేను చాలామందికి రిప్లై అనేది ఇవ్వలేదు. సో నాకు ఆర్డర్స్ అనేవి వెళ్ళినాక నేను కూడా ఒక వీడియో అనేది చేద్దామని చెప్పేసి ఎవరికి ఆన్సర్ అనేది ఇవ్వలేదండి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అనేది చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.